కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఓవర్ అనే క్లాస్లో అగైన్ నేను ఇప్పుడు పార్టీషన్ బై అనే క్లాస్ని యూజ్ చేసి డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలమ్ని ఇస్తాను. సో ఈ పార్టీషన్ బై అనే క్లాస్ ఏంటంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనము స్పెసిఫై చేసిన కాలంలో ఉన్న రోస్ని పార్టీషన్స్గా డివైడ్ చేస్తుంది. ఒకసారి నేను క్వెరీ రాసి చూపిస్తాను. పార్టీషన్ బై, ఇక్కడ నేను కాలం నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హైయెస్ట్ శాలరీ వస్తుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం ఫంక్షన్ యూజ్ చేసి టోటల్ అన్ని రోస్లో మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ ఏంటో రిట్రీవ్ చేసాం. ఇప్పుడు మనం ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హైయెస్ట్ శాలరీ ఏంటో రిట్రీవ్ చేద్దాం. సో ఒకసారి నేను క్వెరీ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు హైయెస్ట్ శాలరీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్ అనే డిపార్ట్మెంట్ నుంచి 49,000 హైయెస్ట్ శాలరీ, అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి హైయెస్ట్ శాలరీ ఏంటంటే 75,000. సో ఈ